रामाय रामभद्राय रामचंद्राय वीरसे रघुनाथाय नाथाय सीताय परमे नमः। श्रीराम राम रघुनंदन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीराम राम शरणं भव राम राम। माता रामो मत्पिता रामचंद्रः स्वामी रामो मत्सखा रामचंद्रः सर्वस्वं मे रामचंद्रो दयालु नान्यं जाने नैव जाने न जाने। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरधर्मारुधिर्यस्य तं वन्दे रघुनन्दनं। वन्दे लोकाभिरामं रङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकान्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। ఆంజనేయ స్వామి వారు ఇంత మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాలు ఈ అంటే ప్రపంచంలోనే హైందవ సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి దేశం కేవలం మన భారతదేశం మాత్రమే. అటువంటి భారతదేశంలో కూడా ఇటువంటి పాటిస్తున్నటువంటి సాంప్రదాయాలు చాలా 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 గొప్ప విశేషం. ఎందుకంటే ఈరోజు పాశ్చాత్య దేశాలు కూడా మనందరినీ చూసి తల వంచుతున్నాయి అంటే అది యొక్క మన బలం, మన యొక్క గొప్పతనం కాదు. మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినటువంటి పూర్వ సాంప్రదాయం వల్ల, హైందవ సంస్కృతి సాంప్రదాయం వల్ల మన యొక్క పద్ధతులు కానీ మన యొక్క ఆచారాలు కానీ మనకున్నటువంటి విశేషమైనటువంటి ఈ విధమైనటువంటి మంచి మంచి కట్టుబాట్లు కానీ అట్లానే మానవ జీవనయానం ఏ విధంగా గడపాలో సాక్షాత్తు సీతారామస్వామి వారు ఈ యొక్క త్రేతాయుగంలో 12,000 సంవత్సరాలు మన భూప్రపంచం మీద ఉంది. అయ్యా, మానవుడు ఈ విధంగా నడుచుకోవాలి, తల్లిదండ్రులతో ఈ విధంగా ఉండాలి, కుమారులతో ఈ విధంగా ఉండాలి, భార్యతో సతీమణితో సహధర్మ పత్నితో ఈ విధంగా ఉండాలి, అట్లానే వదినతో ఈ విధంగా ఉండాలి, అట్లానే కుమారులతో ఈ విధంగా ఉండాలి, అన్నయ్యతో ఈ విధంగా ఉండాలి, తమ్ముళ్ళతో ఈ విధంగా ఉండాలి, అట్లానే ప్రజలతో ఈ విధంగా నడుచుకోవాలి. అటువంటి మహోత్కృష్టమైనటువంటి సాంప్రదాయాలను ఎవరైనా నేర్పించారా మానవావతారంలో అంటే దశావతార రూపంలో అవతారాల్లో ఒకరైనటువంటి సాక్షాత్తు రామచంద్రమూర్తి వారు ఆ యొక్క క్షత్రియ వంశంలో ఆ విధంగా మనకి ఈ యొక్క విశేషమైనటువంటి కట్టుబాట్లను అట్లానే విశేషమైనటువంటి మానవాళి యొక్క ఈ విధంగా నడుచుకోవాలయ్యా అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం ఎప్పుడైతే అందుకే మాతారామో మత్పితా రామచంద్ర ఈ యొక్క విశేషాలన్నీ కూడా చూసి ఆంజనేయ స్వామి వారు ఆయన ఆ రామచంద్రమూర్తి వారి వెంట నడిచి ఒకే ఒక మాట అన్నాడు, ఆయన ఈ రావణాసుర యుద్ధం అంతా పూర్తయిన తర్వాత ఆ లంకలో అంతా పూర్తి చేసుకుని పట్టాభిషేకం జరుగుతుంది అయోధ్య నగరంలో. ఆ అయోధ్య నగరంలో పట్టాభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని హత్తుకొని ఒక మాట అన్నారట, హనుమ, మీరు ఇంతవరకు కూడా నా యందే ఉండి నాకు తోడు నీడగా ఉంటూ నాకు చాలా ఒక విధమైనటువంటి చెప్పాలంటే నా కన్నబిడ్డ కాకపోయినా నా వెనకే ఉంటూ నన్ను నడిపిస్తూ ఇది మంచి ఇది చెడు స్వామి అని చెబుతూ అట్లానే నాకు ఎన్నో విధాలుగా సహకారం అందించినటువంటి నీకు నేనేమి చేయగలను అని చెప్పి రామచంద్రమూర్తి అంత గొప్పవాడు ఆయన అడిగాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆంజనేయ స్వామి ఒకే ఒక మాట అన్నాడు, ఏదో కోరుకుంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను స్వామి? మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సఖా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాలు నాణ్యం జానే నైవ జానే న జానే
మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సఖా రామచంద్ర. నా భగవంతుడైనా మీరే, సర్వస్వం మీ రామచంద్రోదయాలు. నా సర్వస్వం, జీవితం మొత్తం కూడా, దేహం అంటే శరీరం మొత్తం కూడా, ఈ యొక్క శిరస్సు భాగం నుంచి పాదాల వరకు కూడా మొత్తం మీ యొక్క నామంతోటే వ్యాపించి ఉంది నా జీవితం అని చెప్పి ఆ యొక్క రామచంద్రమూర్తి వారికి చెప్పడం వల్ల రామచంద్రమూర్తి వారు ఆశ్చర్యపోయి, ఆహా, ఇంత పరమ భక్తులు ఇటువంటి కాలంలో ఉంటారా అని చెప్పి కన్నీళ్లుగా, అంటే ఆనంద బాష్పాలతోటి ఆయన్ని ఒక్కసారిగా అట్లా కౌగిలించుకున్నాడట. ఆ కౌగిలింత ఎంత అద్భుతమైనదంటే, స్వామి నాకు ఏమీ అవసరం లే, మీ రామనామము ఎక్కడైతే పరవశించిపోతూ ఉంటుందో, మీ రామనామము ఎక్కడైతే చెప్పబడుతూ ఉంటుందో, మీ రామనామం ఎక్కడైతే ప్రతిరోజు జపించబడుతుందో అక్కడ నేను ఉండేలాగా చూడు స్వామి, నాకు అంతకంటే ఏం కావాలి ఈ జన్మకు అని చెప్పి. అంటే అయ్యా, ఈ జన్మలోనే, ఈ యుగంలోనే కాదు, ప్రతి యుగంలో కూడా నీ యొక్క సూచనలు ఉంటాయి, నీ యొక్క స్పర్శ ఉంటుంది. చిరంజీవ అందుకే ఆయన ఇప్పటికీ కూడా హిమాలయాల్లో కూర్చొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాడట. అందుకే ఆయన యొక్క నామం కేవలం ఆయనంత వరకే కూడా పరిమితం చేయాల, మనకి ఆయన వరకే పరిమితం చేయకుండా ఎవరైతే ఈ యొక్క సృష్టిలో మానవాళి జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, జపిస్తూ ఉంటారో, నిత్యం పరితపిస్తూ ఉంటారో, అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఫలితం రావాలి. అక్కడ నేను ఉండాలి స్వామి, ఆ నామం ఉంటే చాలు, నా యొక్క ప్రాణం లేచి వస్తుందని చెప్పి ఆ త్యాగం సామాన్యమైనటువంటి త్యాగం కాదు. అందుకే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో జన్మల పూర్వ జన్మల సుకృతం ఉంటే కానీ ఇటువంటి మహత్తరమైనటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాలు మనం ఈ విధంగా చేసుకోగలుగుతాం. ఎందుకయ్యా అంటే ఇటువంటి కార్యక్రమాలు కొంతమందికి, చాలా మంది కూడా మొక్కుబడిగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రదేశాల్లో ఎంతో మొక్కుబడి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం స్వామి అన్నా కూడా వారికి జరగదన్నమాట. ఎందుకు జరగదయ్యా అంటే అటువంటి అనుగ్రహం ఆయన కలిగించడు కాబట్టి జరగదు. ఆయన అనుగ్రహం ఎవరికైతే కలిగించి ఆయన చేయించుకోదలుచుకున్నాడో అటువంటి వారి చేత మాత్రమే ఆయన చేయించుకుంటాడు. వీడు మాత్రమే నాకు చేస్తాడు అని ఆయన ఎప్పుడైతే మనస్సులో అనుకుంటాడో అటువంటి వారిని మాత్రమే ఇక్కడికి పిలిపించుకుంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ యొక్క దేవాలయం యొక్క చరిత్ర కూడా 1000 సంవత్సరాల తర్వాత మాట. ఎందుకంటే ఇది ఈ యొక్క చరిత్రలో నిలిచిపోయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇది. కాబట్టి ఇటువంటి దేవాలయాలు మనం ఇటువంటి కార్యక్రమం 7 రోజుల పాటు మనం ఈ యొక్క సప్తాహ కార్యక్రమం అంటే చాలా చాలా లోక కళ్యాణార్థం, మన యొక్క ఊరికే కాదు, ఆచార్య ఆచక పరిచారక, ఆచార్య అర్చక వాచక పరిచారక, గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వేషాం వ్యాధి చోర భయ దుర్భిక్ష అనావృష్టి రాజ్యవాదాది సర్వో పూజాం శాంతిరస్తున్నారు. అంటే ఎక్కడైతే మనం ఇటువంటి మహత్తరమైన బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటామో అటువంటి ప్రదేశాల్లోనే కాదు, దేశం మొత్తానికి కూడా సుభిక్షంగా ఉంటుంది. ఆ అర్చక రాజక పరిచారక అభివృద్ధి అర్థం అర్చక స్వామి యొక్క అనుగ్రహం కూడా స్వామి వారు తెలియజేయడం వల్ల గ్రామానికి అభివృద్ధి కలుగుతుంది. అట్లానే మన గ్రామానికే కాదు, మన ప్రాంతానికే కాదు, అందరికీ కూడా కరువు కాటకాలు లేకుండా వ్యాధి చోర భయ దుర్భిక్ష అనావృష్టి, వ్యాధులు రాకుండా, అనావృష్టి రాకుండా, కరువు కాటకాలు రాకుండా ఈ విధమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఎక్కడైతే చేస్తాం శక్తి పెరుగుతుంది. అటువంటి శక్తి పెరిగినప్పుడు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. అందరూ సర్వేజన సుఖినో భవంతు అని చెప్పి మనం ఒకసారి స్వామివారి నమస్కారం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నిరపమగణ సింధు నిత్య లక్ష్మీ సమేతో నిఖిల